Okay, write down example 3. A sphere, a cylinder, and a cone are of the same radius and same height. Find the ratio of their curved surface areas. Write down question. అందరికీ నమస్కారం. సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో కంపల్సరీ అడిగే క్వశ్చన్, గ్యారంటీ ఉండే క్వశ్చన్ ఇన్ పబ్లిక్. వెరీ ఇంపార్టెంట్. A sphere, a cylinder, and a cone are of the same radius, same height. Find the ratio of their curved surface areas. So here, a sphere, a cylinder, and cone are of the same radius. Annitiki radius same. So same radius. Same radius. All are radius same. So ikkada kuda radius same. సో ఇక్కడ కూడా రేడియస్ సేమ్. నెక్స్ట్ రెండో కండిషన్, అండ్ సేమ్ హైట్. అన్నిటి కూడా హైట్ సేమ్. సో దీనికి హైట్ హెచ్, దీనికి హైట్ హెచ్. బట్ స్పియర్ హైట్ ఏమవుతుంది? థింక్ ఆఫ్ మైండ్. ఇక్కడ అన్నీ కూడా సేమ్ హైట్లో ఉన్నాయి మీనింగ్. ఓకే, స్పియర్ సేమ్, ఇది కూడా హైట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్ హైట్. అన్నిటికి కూడా హైట్ ఏమనుకున్నాం? హెచ్. హైట్ స్పియర్కి ఉండదు కదా, బట్ మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? అన్నిటికీ సేమ్ హైట్ ఉంది, సో దీనికి మాత్రం ఓన్లీ రేడియస్ ఉంటుందన్న. సో ఇక్కడ థింక్ ఆఫ్ మైండ్. సో ఇదే స్పియర్ను ఇలా తిప్పితే ఇలా ఆర్ వస్తుంది. సో దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఆర్, రేడియస్. సో టోటల్ ఏమవుతుందంటే డయామీటర్ అవుతుంది. అంటే ఇక్కడ రేడియస్, ఇక్కడ రేడియస్. టోటల్ హౌ మచ్? సో టోటల్ హైట్ హౌ మచ్? ఆర్ ప్లస్ ఆర్, 2r అవుతుంది. దెన్ హైట్ ఆఫ్ స్పియర్. సో అన్నిటికీ హైట్ సేమ్, ప్రతిదానికి హైట్ సేమ్ కాబట్టి h ఈక్వల్ టు 2r, h ఈక్వల్ టు 2r అవుతుంది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, కాన్సన్ట్రేషన్ చేయాల్సింది హైట్ ఏమవుతుంది ఈ స్పియర్లో. స్పియర్ అబ్జర్వ్ చేసినప్పుడు స్పియరు, సిలిండరు, కోను అన్నిటి కూడా హైట్ సేమ్ అన్నాడు. సో రేడియస్ సేమ్ అన్నాడు. రేడియస్ అంటే ఆర్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ హైట్ ఎలా తీసుకోవాలంటే మనం ఇక్కడ సెంటర్ నుంచి, ఓ ఇస్ ద సెంటర్ ఆఫ్ స్పియర్ అనుకుంటే, ఈ సెంటర్ నుంచి ఎనీ కార్నర్ ఏ అనే పాయింట్ తీసుకుంటే దాన్ని రేడియస్ అంటాం. ఎక్కడైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు. సో రేడియస్ సేమ్ కాబట్టి ఇక్కడ ఆర్ ఉంటే ఇక్కడ కూడా ఆర్. ఈ టోటల్ ఏబీగా తీసుకుంటే ఏబీ అనేది డయామీటర్ అవుతుంది. సో ఓ నుంచి ఏకు రేడియస్, ఓ నుంచి బి కూడా రేడియస్. హౌ మెనీ రేడియస్? 2 రేడియస్. దట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది స్పియర్ అంటాం. హెచ్ ఈక్వల్ టు 2r. ఇక్కడ కండిషన్లో సేమ్ రేడియస్, హైట్ కూడా సేమ్ అన్నాడు కాబట్టి అన్నిటి కూడా 2r వర్తిస్తుంది. ఇక్కడ h ఈక్వల్ టు r, ఇక్కడ కూడా h ఈక్వల్ టు r. లెట్ r బి ద కామన్ రేడియస్ ఆఫ్ ఎ స్పియర్, సిలిండర్ అండ్ ఏ కోన్. హైట్ ఆఫ్ ది స్పియర్ ఎలా తీసుకోవాలి? ఇట్స్ డయామీటర్. ఇట్స్ డయామీటర్ మీన్స్ r ప్లస్ r. హౌ మచ్? 2r. r ప్లస్ r 2r అవుతుంది. దట్ ఈస్ ద హైట్. హైట్ ఆఫ్ ద సిలిండర్ ఎంత ఉంటుందో, హైట్ ఆఫ్ ది కోన్ ఎంత ఉంటుందో, హైట్ ఆఫ్ ద స్పియర్ కూడా అంతే ఉంటుంది. దట్ ఈస్ మీనింగ్ 2r. ఓకే, 2r యూనిట్స్. రైట్ అప్. సో వాట్ ఈస్ ద ఫైండ్ అవుట్? ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్. అంటే స్పియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, సిలిండర్ సర్ఫేస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కోన్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఓకే, రైట్ డౌన్. Okay, first sphere radius or common radius or curved surface area directly formula 4 pi r square. Directly write the curved surface area of sphere is equal 4 pi r square. Next cylinder radius, common radius or height h equal same, h equal to r. Curved surface area formula, curved surface area of cylinder 2 pi r h. 2 pi constant, r is a constant. How much value of h? h equal to 2r substitute. 2 2 ja 4 pi r into r square. Equation number 2. Next, curved surface area of cone formula pi r l. Pi r l. L is a find out. What is L? Slant height of cone. Slant height of cone. L equal to root of r square plus h square. Root of r is constant plus h how much? 2r whole square. So root of r square plus
2 square value 4 r square. So 4 r square. So 2 square means 4 r square. 1 r square remaining. Okay, r square means 1 r square plus 4 r square root 5 r square. Splitting each term. Root 5 into root r square. So 2 root cancel. How much? Root 5 r. Root 5 r. That is the only slant height. Slant height. First find out. Write down. Write down the steps. Okay. Write down. Slant height L equal root 5 r వచ్చింది. సో అంతవరకు రాయండి. దాని కిందనే step curved surface area. So formula pi r L. How much value of L? R is constant, pi is constant. L value root 5 into r. Root 5 is a constant number. Root 5 is constant number. Root 5 pi r into r square. Equation number 3. What is the find out? Find the ratio of their curved surface areas. The ratio of their curved surface areas. Therefore, first number 1. Curved surface area of sphere. How much? 4 pi r square. Curved east ratio. Curved surface area of cylinder 4 pi r square is to curved surface area of cone. How much? Root 5 pi r square. What are the same common term? Pi r square, pi r square, pi r square will cancel. So answer is 4 is to root 5. Okay, very important. Write down. Next problem. Okay, write down next problem. A company wanted to manufacture 1000 hemispherical basins from a thin steel sheet. If the radius of hemispherical basin is 21 centimeter, find the required area of steel sheet to manufacture the above hemispherical basins. Write down question. Okay, a company wanted to manufacture 1000 hemispherical basins from a thin steel sheet. So company wanted, company అనుకుంది 1000 hemispherical basins తయారు చేయాలని. So if the radius of hemispherical basin is 21 centimeter, radius ఎంత ఉండాలి? 21 centimeter ఉండాలి. Find the required area of steel sheet manufactured above hemispherical basins. సో ఒక్కోదాని యొక్క ఏరియా ఎన్ని కావాలి, ఒక్కోదానికి ఎంత ఏరియా తీసుకోవాలి, అటువంటివి నాకు 1000 కావాలి. ఓకే, సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫెరికల్ బేసిన్ రేడియస్ 21 ఉండేటట్టు ఎంత ఏరియా తీసుకుంటుంది, ఇటువంటివి నాకు 1000 కావాలి. సో దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, రేడియస్ ఆఫ్ హెమిస్ఫెరికల్ బేసిన్ ఆర్ ఈజ్ ఈక్వల్ 21 సెంటీమీటర్. సో విచ్ వన్? సో టాప్ ఈజ్ నాట్ కన్సిడర్. సో టాప్లో ఏమున్నది కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫెరికల్ బేసిన్ ఫార్ములా 2 pi r square. సో pi is not taken. 2 into 22/7. How much radius? 21. But r square means 21 into 21. R square means 21 into 21. 7 1 ja, 7 3 ja. 2 into 22 into 3 into 21. 2 into 22, 44. So 44 into 63. So 3 1 ja, 3 2 ja. So 63 into 44 multiplied. 4 3 ja 12, 4 6 ja 24, 25, 2 5 2. 2 7 7 2. So how much? 2772 square centimeter. Area units square centimeter. Right up. Next. So ఇటువంటివి ఎన్ని ప్రిపేర్ చేయమన్నాడు? 1000. Okay. Hence the steel sheet required for one basin, how much area? 2772 square centimeter. Total area of steel sheet required for 1000 basins into 1000. 2772 into 1000. So how much?
27,72,000 centimeter square. To convert meter, to 772,000 by 1 centimeter to 100 centimeter square is there, or square centimeter, no problem. So 2 zeros cancel, 1 zero cancel. After point 1 decimal got it. 277.2. That is the answer. 277.2 meter square. Centimeter is converted to meter. Okay, write down. Next problem. Write down example 5. A right circular cylinder has base radius 14 centimeter, height 21 centimeter. First one, area of base or area of each end. Second problem, curved surface area. Third, total surface area. And fourth problem, volume of right circular cylinder. Write down question. Okay, in the question, radius of cylinder R is given 14 centimeter. Height of the cylinder H equal to 21 centimeter. So in this cylinder R equal to 14, H equal to 21 centimeter. First problem, area of base or area of each end. So observe cheste area of base. Base lo emundi and each end. So end lo emundi. End observe cheste ela undi idi circle form lo undi. So area of circle. This is a form of circle. Area of circle formula. So area of circle formula. So end or base lo ela undante circle form lo untundi ikkada. Pi r square is formula. So that is area of base means pi r square. So pi how much? 22 by 7. Radius, how much radius? 14. But square is there. 14 into 14. So square in the 14 into 14. 7 manja, 7 2 ja. 22 into 2 into 14. 22 2 ja, 44 into 14. 14 4 ja, 56. 14 4 ja, 56 plus 6, 61. 616 centimeter square or square centimeter. No problem. Right. Next problem. Second question. Curved surface area of cylinder find out chonadu. So formula 2 pi RH. So curved surface area of cylinder. 2 pi value 22 by 7. How much value of R? 14. H 21. 7 1 ja, 7 2 ja. 2 into 22 into 2 into 21. So 2 22 ja 44. 44 2 ja 88 into 21. So multiplied. So 88 into 21. So 1 18 18 ja. 2 8 ja 16 17 8. So 14 8 1. So answer 1848 centimeter square. Okay, write down. Third problem. Third problem. Total surface area of cylinder formula 2 pi r into r plus h. To how much value of pi? 22 by 7. How much value of r? 14 into r value 14 plus h value 21. So 2 into 22 cancel is that 7 1 ja 7, 7 2 ja 14, 2 into 14 plus 21. 14 plus 21 35. 2 into 22 44, 44 into 2 88 into 35. 8 into 35, 5 is multiplied 8, 5 8 ja 40, 44, 3 8 ja 24, 3 8 ja 24 to 26, 0, 8, 10, 3080 centimeter square. Okay, write down. Next problem. Volume of cylinder. Volume of cylinder formula pi r square h is equal pi r square h. So pi value 22 by 7. How much r? 14. Square means 14 into 14 into how much h value? 21. So cancellation
7 1 ja 7 2 ja 22 into 2 into 14 into 21 22 into 2 44 into 14 into 21 14 1 ja 14 14 2 ja 28 1 29 so 44 into 294 so 44 4 4 ja 16 4 9 ja 36 37 4 2 ja 8 3 11 same 6 7 1 1 6 13 8 9 2 so 12,936 what is this volume units centimeter cube is volume so write down next problem write down question. So write down example 6. Find the volume and surface area of sphere of radius 2.1 centimeter. So pi equal 22 by 7. Write down question. Very important. Okay, next question. Find the volume and surface area of sphere of radius 2.1 centimeter. So ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే find volume is find out. రెండో క్వశ్చన్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఫైండ్ అవుట్. సో స్పియర్లో కర్వ్డ్ టోటల్ అంతా సేమ్. సో ఫస్ట్ నేను సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. రేడియస్ ఆఫ్ స్పియర్ ఆర్ ఈక్వల్ 2.1 సెంటీమీటర్ ఈస్ గివెన్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా 4 pi r square. So 4 into pi value 22 by 7. R value how much? 21 centimeter. But r square is given 2.1 into 2.1. Sorry, 2.1 is given. So 4 ఇక్కడ cancellation. But point ఉంది ఇక్కడ 7 1 ja 7 point ఉంది కాబట్టి 0.73 ja 21. So 4 into 22 into 0.3 into 2.1. So 88 into 0.3 into 2.1 will multiply 63 but after point 2 decimal 0.63. So 21 into 3 63 after point 1 decimal 1 decimal total 2 decimal is that 0.63. Next multiply 0.63 into 88 8 3 ja 24 8 6 ja 48 50 directly right 405 4 4 55 after point 2 decimal so 55.44 centimeter square is the area units centimeter square. Write down. Next problem. Volume. Okay, second condition. Volume of sphere is find out. So next find out volume of sphere. So formula 4 by 3 pi r cube. So ఎలా గుర్తుపెట్టుకోనా 4 by 3 pi r cube. ఇక్కడ క్యూబ్ వస్తుంది గుర్తుపెట్టుకోండి వాల్యూమ్ లో. So 4 by 3 pi how much 22 by 7 r value how much 2.1 is centimeter but r cube how many times written 3 times 2.1 into 2.1 into 2.1 so cancellation 3 1 ja 7 1 ja 7 0 point ఎందుకంటే పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ 7 3 ja 21 so next 3 condition 3 1 ja 3 0.1 3 1 ja 0 okay 4 into 22 into 0.1 into 2.1 into 2.1 so 4 into 22 88 into 0.1 88 after point how many decimal 1 decimal that is meaning 8.8 okay after 1 decimal is given so 8.8 next so 21 into 21 directly 21 square and 441 after point how many decimal 2 decimal so 4.41 so multiply 441 into 8.8 8 1 ja 8 8 4 ja 32 8 4 ja 32 3 35 same 8 2 5 3 8 10 8 8 3 after
పాయింట్ తర్వాత ఇక్కడ 2 డెసిమల్ ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత 1 డెసిమల్, టోటల్ 3 డెసిమల్ 1 2 3 38.808 centimeter cube. Value is given centimeter cube. Okay, right. Next problem. Example 7. Find the volume and the total surface area of a hemisphere of radius 3.5 centimeter. Okay, example 7. So what is the find out? Find the volume and total surface area of hemisphere. Which sphere? Please underline. Hemisphere of radius 3.5 centimeter. Okay. So where pi is equal 22/7. No problem. So radius of sphere r equal 3.5 centimeter. First I have to find TSA, total surface area of hemisphere. So formula 3 pi r square. So 3 into pi value 22/7. R square is taken, R value 3.5 into 3.5. So cancellation 7 తో. So 7 5 ja 35 ఉంది, but 0 ఉంది కాబట్టి 7 1 ja 7, 0.75 ja 35. 3 into 22 into 0.5 into 3.5. So 66 into, okay, 5 తో 5 5 ja 25, 5 3 ja 52 17. After point how many? Point తర్వాత ఇక్కడ 1 decimal, ఇక్కడ 2 decimal, 1.75. So 1.75 into 66. 6 5 ja 30, 6 7 ja 42 plus 3 45, 6 1 ja 6 4 10. So next same as 0 5 5 1 1. So 11,550. After point how many decimal? 2 decimal. So 115.50 centimeter square. Okay, right now. Next problem. Okay, next volume of hemisphere. Same in the case 2. Radius of hemisphere r equal 3.5 centimeter. Volume of hemisphere formula 2/3 pi r cube. So 2/3 pi value 22/7. How much r? 3.5. Cube means 3 times written as 3.5, 3.5, 3.5. So cancellation 7 1 ja 7, 7 0.5. So 3 any term, no cancel. 3 1 ja 3. So denominator lo 3 undi, ikkada 1 undi. 2 into 22 into 0.5, 3.5, 3.5 divided by 3 into 1. So 2 into 22 44, 44 into 0.5. First 44 into 0.5. 5 4 ja 20, 5 4 ja 20, 22. After point how many decimal? 1 decimal and 22. This is the value all of them 22. Next 3.5 into 3.5. 5 5 ja 25, 5 3 ja 15 to 117, 3 5 ja 50, 3 3 ja 9 10, 5 12 2. After point 2 decimal, 12.25 divided by 3. So 3 multiplied 22. So 12.25 into 22. 22 is easy. 2 5 ja 10, 2 2 ja 4, 5 2 2 ja 4, 2. Say 0 5 4 2. So addition 0 5 9 6 2. 269 50. After point 2 decimal divided by 3. So 3 తో డివిజన్ చేయాలి.
0.50. So multiply it చేస్తే 269.50 by 3. 3 8 jar 24. So 29. 3 9 jar 27. 2. So point is there 0.25. 3 8 jar 24. 1. 3 3 jar 9. 1. So 89.83. That is the answer. Last answer 89.83. So value is given centimeter cube. Centimeter cube. Okay, write down. So this is a simplification. Write down. $12.25 into 22. So multiply just 269.50 divided by 3 in the got. So 3 division just 89.83. So centimeter cube, that is the value. Okay, very important. Write down. Next problem. So exercise 10.1, write down question. A joker cap is in the form of right circular cone whose base radius is 7 cm, height is 24 cm. Find the area of the sheet required to make 10 such caps. Very important. Question, very important. A joker cap is in the form of right circular cylinder cone. Cone form లో ఉంది ఒక క్యాప్. జోకర్ క్యాప్ ఎలా ఉంది? కోన్ ఫామ్ లో ఉంది. హూస్ బేస్ రేడియస్ ఈజ్ 7 సెంటీమీటర్. రేడియస్ 7 సెంటీమీటర్ ఉంది. హైట్ 24 సెంటీమీటర్ ఉంది. ఫైండ్ ద ఏరియా ఆఫ్ షీట్ రిక్వైర్డ్ టు మేక్ 10 సచ్ క్యాప్స్. అయితే ఒక క్యాప్కి ఎంత ఏరియా తీసుకుంటుంది? సో హైట్ 24 ఉండాలా, రేడియస్ 7 సెంటీమీటర్ ఉన్నట్టు ఒక క్యాప్ని ప్రిపేర్ చేస్తే అటువంటి క్యాప్స్ నాకు 10 కావాలి ఇక్కడ. హౌ మెనీ? సో ఏరియా ఆఫ్ షీట్ రిక్వైర్డ్ ఫర్ 10 సచ్ క్యాప్స్ కావాలి. ఓకే, రేడియస్ ఆఫ్ క్యాప్ ఇక్కడ చూస్తే జోకర్ క్యాప్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోన్. సో కోన్ మైండ్లో ఉండాలి. క్యాప్ అంటే ఇక్కడ ఏంటి? క్యాప్ ఈజ్ ఫార్మ్ ఆఫ్ కోన్. సో కోన్. సో రేడియస్ ఆఫ్ కోన్ ఆర్ radius of the cap, no problem. So radius of the cap 7 centimeter, height of the cap 24 centimeter. So write a slant height of cone. So why taking slant height? So ikkada joker cap ku bottom lo space untundi. So ఏవి యూజ్ చేయం ఏరియా. సో క్యాప్ కింద డౌన్ లో ఏవి యూజ్ చేయం కనుక సో ఖచ్చితంగా ఏం తీసుకోవాలా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. So curved surface area find out chali. What is the formula? Curved surface area of cone pi r l. L means slant height. Separately is find out. Slant height of cone or slant height of cap. Slant height of cone and a cap. L equal to root of r square plus h square. What is the value of r? 7 square plus h value 24 square. Directly write up 7 square value 7 into 7 49. 24 square value 24 into 24 how much? 576. Both are added. 49 plus 576 both are added. So 576 to 49 add just the 5. So 6 to 12, 625. So root 625 directly write 25. Root of 625 value 25. That is the slant height. What is the find out? Curved surface area of cone or cap. Cone is equal formula pi r l. How much value of pi is taken? So is not given. 22 by 7 is given. 22 by 7 into what is the value of r? Means 7 into 25. L value 25. So cancellation 7 1 ja 7 1 ja. 22 into 25. First write down. Okay, this is the one step. So curved surface area of cone. Why are taking curved surface area? సో జోకర్ క్యాప్ అబ్జర్వ్ చేసినప్పుడు కింద స్పేస్ ఉంటుంది. ఈ స్పేస్లో కన్సిడర్ చేయం ఏరియా. సో కనుక ఖచ్చితంగా మనకు టోటల్ అవసరం లేదు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అవసరం. ఓకే, రైట్ డౌన్. కంటిన్యూ నెక్స్ట్ స్టెప్.
Okay. Curved surface area of cone pi RL, pi value 22 by 7 into R value 7, L value 25, 7 1 ja 7 1 ja 22 into 25 how much? 550 centimeter square. So ఇది ఓన్లీ ఒక క్యాప్ ఏరియా. సో ఇటువంటి క్యాప్స్ 10 కావాలి. ఏరియా ఆఫ్ ది షీట్ రిక్వైర్డ్ ఫర్ 10 such caps 550 into 10 5500 centimeter square. Right on. So thank you.